సి మనం ఒక ఏజ్లో ఉన్నప్పుడు అంటే మంచి ఫ్లోయింగ్ లైక్ మన థాట్స్ అన్నీ కూడా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే పేరెంట్స్ మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారేమో, అసలు మనం ఏం చేసినా పట్టించుకోవట్లేరు, అది ఇది అని అనుకుంటాం. బట్ డెఫినెట్లీ నాట్. టీనేజ్లో కానీ లేకుంటే ఒక బ్లూమింగ్ ఏజ్లో అంటే ఒక చిన్నప్పుడు ఎట్లా ఉన్నారో అట్లా కాకుండా కొంచెం పెద్దగా అవుతున్నప్పుడు కొత్త కొత్తవి తెలుసుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, ఒక వేలో వాళ్ళు ఏదో నేర్చుకోవాలని వెళ్తున్నప్పుడు మన పేరెంట్స్ డెఫినెట్లీ దే విల్ సీ ఎగ్జామిన్ యూ. బట్ కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు, చెప్పలేరు అనమాట. అంటే వాళ్ళ పిల్లలతోటి వాళ్ళంతా ఫ్రెండ్లీగా అంటే అంతకుముందు చిన్నప్పుడు ఉన్నంత, ఎందుకంటే ఒక గ్రూప్ ఒక పిల్లల నుంచి ఒక ఏజ్లో వస్తున్నప్పుడు పేరెంట్స్ అందరు కూడా చిన్నగా ఉన్నప్పుడు అంత క్లోజ్గా ఉండరు. బికాస్ వీళ్ళు ఏంటంటే దే ఆర్ గ్రోయింగ్ ఇన్ టు ఇండివిజువల్స్ అనమాట. ఒక మ్యాన్, ఒక ఉమెన్ అట్లా. సో దే ఆర్ గ్రోయింగ్ అన్నప్పుడు కొంతమంది ఏంటంటే మాట్లాడడానికి కొంత ఇబ్బంది పడతారు. అట్లాంటప్పుడు మనం ఏమనుకుంటాం, పేరెంట్స్ ఆర్ ఇగ్నోరింగ్ అస్, అసలు మనకి ఏం పట్టించుకోవట్లేరు, మన ఏజ్ చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, మన ఏజ్ యొక్క ఫీలింగ్స్ వాళ్ళకి అర్థం కాదు అనే దాంట్లో వీళ్ళు ఉండిపోతారు అనమాట. బట్ డెఫినెట్లీ నాట్. పేరెంట్స్ విల్ సీ యూ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టాన్స్. కాకుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకు, సరే వాళ్ళు తెలుసుకుంటున్నారు కదా, ఏదైనా తప్పు జరిగితే మనతో అడిగినప్పుడు మనం చెప్పొచ్చు కదా అనే ఒక హోప్ తోటి పేరెంట్స్ ఉంటారు. అంతేగాని వాళ్ళు పట్టించుకోవట్లేదని కాదు. సరే వాళ్ళ పనికి వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు ఏదో నేర్చుకుంటున్నారు, పోనీయండి అని చేస్తారు. అదే మనము అదునుగా తీసుకొని ఏం పట్టించుకోవట్లేరు, మన లైఫ్ మన ఇష్టం, ఈ లైఫ్ నాదే, ఎవ్వరు పట్టించుకోవట్లేరు, ఇక నుంచి ఐఎమ్ ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ మై లైఫ్ అనేది మాత్రం వెరీ 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 బ్యాడ్ ఐడియా. యువర్ లైఫ్ ఈజ్ స్టిల్ ఇన్ దేర్ హ్యాండ్స్. అంటే వాళ్ళు పూర్తిగా నిన్ను శాసిస్తారని కాదు, బట్ డెఫినెట్లీ నువ్వు గ్యాప్ తీసుకోకుండా అప్పుడప్పుడు వాళ్ళని చిన్నప్పుడు నువ్వు డాడీ నాకు పెన్సిల్ కావాలి, డాడీ నాకు రబ్బర్ కావాలి అని ఎప్పుడైతే అడుగుతామో, లేకపోతే మమ్మీ నాకు ఇది చేసి పెట్టు అని అనుకుంటాము, ఆ తర్వాత కూడా ఏదో మనకు లైఫ్కి రాగానే ఫ్రెండ్స్ మామ పారా బిర్యానీ తిందాం అది అట్లా కాకుండా అదే ఉండాలి. బికాజ్ పిల్లలకి ఎప్పుడైనా కూడా పెద్దలకు ఎప్పుడైనా కూడా పిల్లలు అట్లనే అనిపిస్తారని నా ఫీలింగ్. సో మనం కూడా అది అర్థం చేసుకొని ఆ బాండ్ ఏదైతే ఉందో అది కొద్దిగా అదే విధంగా మనము కంటిన్యూ చేసే ప్రయత్నం చేయాలి. సో నా లైఫ్ నా ఇష్టము అనేది మాత్రం ఉండొద్దు. అండ్ పేరెంట్స్ విల్ డెఫినెట్లీ సీ యూ. అండ్ వాళ్ళు లోపల అనుకుంటారు, అరే ఫలానా మా కొడుకు మా బిడ్డ అంటే పెద్దగా అవుతారు, సీ దే ఆర్ బిహేవింగ్ డిఫరెంట్లీ. అండ్ డిఫరెంట్లీ అంటే కొంత టీనేజ్ వచ్చినప్పుడు కూడా మనకు కొద్దిగా హార్మోనల్ చేంజెస్ అవుతాయి కాబట్టి కొంచెం రెబలియస్గా థాట్స్ వస్తుంటాయి, నువ్వేంది నేనేంది అని. అట్లా కొంత ఏంటంటే మనం ఎంత అయినా కూడా కొంత కంట్రోల్ చేసుకొని వాళ్ళ సలహాలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. ఎందుకంటే టీనేజ్లో వీళ్ళు యాంటీగా మాట్లాడినప్పుడు, పిల్లలు యాంటీగా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు మొత్తం మారిపోయిండు అది ఇది అని కొంచెం ఒక ఫ్రాక్షన్ వాళ్ళకు కూడా వస్తుంది. బట్ దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. పిల్లలంటే అంతే, మనం కూడా ఒక ఏజ్లో ఉన్నామనే థాట్ వాళ్ళకి అప్పటికప్పుడు కాకపోయినా తర్వాత అయినా వాళ్ళ మైండ్లో స్టక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అవర్ ఒక పూటనో లేకపోతే నెక్స్ట్ డేనో డెఫినెట్లీ దే విల్ కామ్ డౌన్ అండ్ స్పీక్ టు అస్. మనం కూడా అదే పనిగా మైండ్లో పెట్టుకొని దే ఆర్ మనకి యాంటీగా ఉన్నారు, అర్థం చేసుకోవట్లేదని కాకుండా మనం కూడా ఒక మెట్టు దిగి మళ్ళీ పేరెంట్స్ తోటి డెఫినెట్గా ఉండాలన్నమాట నార్మల్గా. అప్పుడు దట్ విల్ బీ అ వెరీ గుడ్ జర్నీ ఫర్ అవర్ లైఫ్ అన్నమాట. సో థ్యాంక్ యూ.